వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 12 మెట్ల కిన్నెర వీణ కళాకారుడు పద్మశ్రీ ముగిలయ్య 2022 సంవత్సరంలో ఆయనకి పద్మశ్రీ లభించింది. సరే, అప్పటి వరకు కూడా తెలంగాణ సమాజంలో కళాకారులకు అయితే కొదువు లేదు. అందులో కిన్నెర వాయించేవాళ్ళు, కిన్నెర వీణ వాయించేటువంటి కళాకారులు ఎక్కువగా లేరు, కేవలం మొగులయ్య మాత్రమే. అంతకుముందు 7 మెట్ల కిన్నెర వీణ లేదంటే 9 మెట్ల దాకా సాంప్రదాయబద్ధంగా ఉంటే దాన్ని 12 మెట్ల కిన్నెర వీణ దాకా తీసుకెళ్ళినటువంటి మొగిలయ్య ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నారు. పద్మశ్రీ ముగిలయ్య. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఆయన టాలెంట్ని మెచ్చి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత అందరికీ తెలిసిందే ఆయనకి పద్మశ్రీ రావడం. అలాగే కేసీఆర్ గారి ప్రభుత్వం 600 గజాల ఇంటి స్థలాన్ని ఆయనకి ఇవ్వడం, ఇదంతా అయింది. మరి ఆయనకి పెన్షన్ వస్తుందో లేదో ఏంటో తెలీదు. జనసేన పార్టీ నేత రామ్ తాళ్ళూరి గారు నిన్న ఒక ట్వీట్ వేశారు దీనికి సంబంధించి. తెలంగాణ జానపద కళకు ప్రతీకగా నిలిచిన పద్మశ్రీ పురస్కార గ్రహీత 12 మెట్లది 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం ముగిలయ్య గారికి ఆయన ప్రతిభకి గుర్తుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాన్ని పొందడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఏళ్ల తరబడి న్యాయ పోరాటం చేయాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. తెలంగాణ సంస్కృతికి గర్వకారణమైన ఒక జాతీయ పురస్కార గ్రహీతకే ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడంలో ఇంతటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే అది వ్యవస్థ వైఫల్యానికే నిదర్శనం. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ. మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొగిలయ్య గారి ప్రతిభను గుర్తించి కిన్నెర కళను మరింత విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లేలా ప్రోత్సహించడంతో పాటుగా ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమాలో అవకాశం కల్పించి తెలంగాణ సాంస్కృతిక కళలపై ఉన్న గౌరవాన్ని చాటారు. అలాంటి కళాకారుడికి గౌరవం, భరోసా, న్యాయం అందించడం ప్రభుత్వాల యొక్క బాధ్యత. జనసేన పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మొగిలయ్య గారికి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ఆయన కేటాయించిన స్థలాన్ని త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటివరకు 9 లక్షల రూపాయలు ఈ న్యాయ పోరాటానికి ఆయన వెచ్చించడం జరిగింది. 9 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వ స్థలం అని కేటాయించిందే కదా. మరి గతంలో కూడా దీనికి సంబంధించి దాదాపు 2 ఏళ్ల క్రితం ఆ ఇంటి స్థలాన్ని చదును చేసుకునేటువంటి క్రమంలో దానికి చుట్టూ కంచె వేసుకునేటువంటి తరుణంలో ఆ పక్కన ఉండేటువంటి స్థలాలు వాళ్ళు, ఇది కూడా ఎక్కడుంది, హైత్ నగర్ బస్ స్టాప్కి ఆనుకొని, హైత్ నగర్ బస్ స్టాప్కి పక్క నుంచి లోపలికి వెళ్తుంటే అక్కడ డైరీ ఫామ్ రోడ్ ఏదో ఉంటారు, అక్కడ జరిగినట్టు అక్కడ ఇచ్చారు. అయినా సరే ప్రభుత్వం నుంచి అధికారులు కానీ, ఎంఆర్ఓలు కానీ, మిగతా వాళ్ళు కానీ వెళ్ళి ఏంటి ఆ ఇష్యూ అసలు దాన్ని క్లియర్ చేసి పద్మశ్రీ పురస్కార గ్రహీత తెలంగాణ కళాకారుడు, మరి 2 ప్రభుత్వాలు న్యాయం చేయకపోతే ఎవరేం చేస్తారు? అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే మళ్ళీ మనం మన ఏపీకి సంబంధించి 22A అంశాన్ని కూడా దీంట్లో ఒకసారి పరిగణలోకి తీసుకోవచ్చు, అధికారులు ఎలా చేస్తున్నారు అనేది. అక్కడ ఏకంగా చాలా రకాల ఇవి జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి ఏం చెప్తే మాకెందుకు, కలెక్టర్ ఏం చెప్తే మాకెందుకు, ఎస్పీ ఏం చెప్తే మాకెందుకు, మా జ్యూరిస్డిక్షన్ మాది, మేం చేయాల్సినటువంటి పని. వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, ఎన్నో చేస్తారు, ఇక్కడ చేయాల్సింది మేము అనేటువంటి రీతిలో ఉన్నారా? లెక్క చేయట్లేదా? అంటే ఏమనుకోవాలి ఇక్కడ? ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ గౌరవాన్ని కూడా ఆయన పూర్తిగా పొందేటువంటి అర్హత లేకుండా ఉన్నాడా మొగిలయ్య గారు? పాపం అధికారులే వేధిస్తున్నారా? పోనీ లేదు పక్కనున్న వాళ్ళు వేధిస్తున్నారు అనుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? డాక్యుమెంటేషన్లో పోనీ అక్కడ కాదయ్యా స్థలం, అది రద్దు చేసేయండి, వేరే చోట ఎక్కడ స్థలం ఇవ్వండి ఆయనకి పోనీ. అబ్బే మళ్ళీ అవి లెక్కలు మారిపోతాయి. మరి ఇప్పుడు న్యాయం చేసేది ఎవరు? 2 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆ కళని బతికించడానికి, 10 మందికి నేర్పించడానికైనా ఆయనకంటూ ఒక జాగా ఉండాలి కదా, ఆయనకంటూ ఒక స్వావలంబన ఉండాలి కదా. మరి ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఏమైనా ఇస్తోందా, పెన్షన్ ఇస్తోందా, ఏమిస్తోంది? ఏమీ తెలియదు. ఆయన మాత్రం కోర్టు మెట్లు ఎక్కడం దిగడం ఇదే లీగల్ ఫీజులకే ఇప్పటివరకు 9 లక్షలు ఖర్చు చేశాడు ఆయన పాపం. మరి ఇంకా న్యాయం ఎవరు చేస్తారు? తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి గారికి మరి ఇదేమన్నా వెళ్ళిందా న్యూస్? జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్లు కానీ లేదంటే మిగతా వాళ్ళు ఓకే, డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఉంటారు కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు, దీనికి పట్టదు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనీసం వాళ్ళన్నా దీన్ని పట్టించుకుని ఏమైనా చేశారా? అంతెందుకు, మొన్నటిదాకా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రుడు, తెలంగాణ పాట పాడనన్నాడు, విగ్రహం ఇక్కడ పెట్టడం ఏంటని గొడవ చేసినటువంటి బ్యాచ్ పోనీ వీళ్ళన్నా అక్కడికి వెళ్ళి ఏమన్నా మాట్లాడగలిగారా? తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి మొగిలయ్య 12 మెట్ల కిన్నెర వీణ కళాకారుడు, ఆయన ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏమైనా పోరాటం చేశారా వీళ్ళు?
లేదు. మిగతా వాళ్ళని ప్రశ్నించేయచ్చు, మిగతా దాన్ని ఏదైనా మాట్లాడచ్చు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు అంటారు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కూడా కబ్జా చేశాడు అని మాట్లాడతారు. కానీ ఇక్కడ ఆల్రెడీ పద్మశ్రీ గ్రహీత ప్రభుత్వమే గౌరవించి కేటాయించినటువంటి స్థలాన్ని ఆయన పొందడానికి 9 లక్షలు ఖర్చు చేసి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు తెలంగాణ బిడ్డ. న్యాయం చేయడానికి మాత్రం మిగతా వాళ్ళ వరకు నోరు రాదు, చేతులు రావు. అసలు కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? మొగిలే 9 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు చేసుకోవాలి? ప్రభుత్వం కదా ఇచ్చింది. డిస్ప్యూట్ ఏమైనా ఉంటే ప్రభుత్వమే కదా తీర్చాల్సింది. మరి ఇందులో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే దాన్ని క్లియర్ చేయాలి. అట్ ద సేమ్ టైం చేయడం ఒకటే కాదు, ఇన్నాళ్ళు ఆయన పడినటువంటి బాధకి కంపెన్సేషన్ కూడా చేయాలి. మేమేదో గౌరవంగా మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి ఇచ్చేసాము, ఇంకా మాది కాదని బీఆర్ఎస్ అనుకోవచ్చు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదిగో వాళ్ళు తప్పులు తరగ్గా చేశారు, కనీసం మేమన్నా దీన్ని క్లియర్ చేసామని చెప్పుకోవడానికైనా చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ 9 లక్షల రూపాయలు కూడా ఏదైతే లీగల్గా ఆయన పే చేశారు ఇప్పటివరకు, అది ఆయనకి వెనక్కి ప్రభుత్వమే కాంపన్సేట్ చేయాలి, మొహమాటం లేకుండా. ఇది ప్రభుత్వ పరంగా జరిగినటువంటి తప్పుకి ఆయన ఎందుకు ఆ 10 లక్షల రూపాయలు పోగొట్టుకోవాలి? ఆయన గౌరవించకపోయినా పర్వాలేదు, వదిలేసేయండి, పోనీ ప్రజలు గౌరవించుకుంటారు. కానీ ప్రభుత్వం గౌరవిస్తున్నాం అనేటువంటి పేరుతోటి ఇంత అవమానం పరచక్కర్లేదు. అట్లీస్ట్ పట్టించుకోకుండా వదిలేసి అవమానించక్కర్లేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది గౌరవంగా, ఫైన్ అక్కడికి అయిపోయింది వాళ్ళది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి దీన్ని పట్టించుకోవట్లేదు అంటే చెడ్డ పేరు వస్తుంది కదా, అదన్న కాస్త ఆలోచించాలి కదా. బీఆర్ఎస్ నేతలైనా వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళి అసలు ఏంటి గొడవ అనేది క్లియర్ చేయాలి కదా. ఇచ్చాము, ఇలా గౌరవించుకోవాలి మనవాడని చెప్పని ఉండాలి కదా. అక్కడేమో ఆంధ్రుడేమీ అన్యాయం చేయట్లేదు. ఆ స్థలానికి సంబంధించి ఏ ఆంధ్రావాడు వచ్చి అక్కడ అన్యాయం చేయట్లేదు, మొగిలేకి ఇబ్బందులు కలిగించట్లా. అక్కడ ఉన్నది ఒక తెలంగాణ బిడ్డే, దానికి కూడా ఇంకా ఏం చెప్పాలి. సో ఇప్పుడు ఒకటే, మొగిలేకి న్యాయం చేసేది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.